హే హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా 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 బాగున్నారు అనుకుంటున్నాను. దిస్ ఈజ్ హైదరాబాద్. యాక్చువల్లీ మా సిస్టర్ వచ్చింది. సో హైదరాబాద్లో కొన్ని ప్లేసెస్ని తను తీసుకెళ్ళాలి కదా. సో ఆ ఒక్క రీజన్తో హైదరాబాద్లో ఉన్న కుకట్పల్లి దగ్గర ఒక ఫిషెస్ ఎగ్జిబిషన్ పెట్టారు. సో చూడ్డానికి వెళ్ళాను. చాలా అంటే చాలా బాగుంది. చిన్నప్పటి నుంచి మాకు ఎగ్జిబిషన్ అంటే చాలా ఇష్టం అనమాట. మా ఊర్లో కూడా ఎగ్జిబిషన్ పెట్టారు అంటే ఎగురుకుంటూ 10 సార్లు వెళ్ళేవాళ్ళం. సో అలానే అనుకుని వెళ్ళాను. నన్ను బాగా అట్రాక్ట్ చేసింది ఏంటి అంటే ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది. నిజంగానే ఫిషెస్ మధ్యలో నుంచి వెళ్తున్న ఫీలింగ్ ఉంది. నిజంగా చెప్తున్నా, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ద మోస్ట్ వండర్ఫుల్ ఒకటి ఉంది ఇక్కడ. ఏంటి అంటే ఇవే ఇట్స్ బ్యూటిఫుల్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ద సేమ్ టైం ఇక్కడ చాలా అడ్వెంచర్స్ ఉన్నాయన్నమాట మనం వెళ్ళేటప్పుడు. చాలా అంటే చాలా ఏంటి అంటే ఇక్కడ ఎందుకు ఇంతమంది ఉన్నారు అని నాకే అనిపించింది. ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. నేను ఆల్రెడీ ఒక ఫిష్ ఎక్వేరియం చూశాను. ఇది అలానే అనిపించింది. అంటే నేను ఒక నెల్లూరులో ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళాను, అది ఇలానే అనిపించింది. కానీ నాకు ఈ వేలో వెళ్తున్నప్పుడు రియల్గా చాలా బాగుంది. ఎవరైనా హైదరాబాద్లో కుకట్పల్లిలో ఉన్న వాళ్ళు నియర్గా ఉంటే డోంట్ మిస్ ఇట్. 150 రూపీసే టికెట్. బట్ నిజంగా చెప్తున్నా, ఇట్స్ వర్తబుల్. ఇది మోస్ట్ బ్యూటియెస్ట్ ప్లేస్ అని నేను అనుకుంటా. నేనైతే ఇప్పటి వరకు ఇట్లాంటివి చూడలేదు. ఒక మనిషి ఇలా జలకన్యలాగా చేయడం మాత్రం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. తను చాలాసేపు ఆడింది, అసలు చాలా బాగా ఆడింది. తన దగ్గర నుంచి అసలు వెళ్ళాలనే పెంచలేదన్నమాట. చాలా బాగుంది. అంతసేపు డాన్స్ చేయడం అనిపించింది. తనకి ఆపోజిట్లో ఈ అబ్బాయి కూడా ఇలానే డాన్స్ చేస్తున్నాడు. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అనమాట. సో నేను ఫస్ట్ యూట్యూబ్లో చూసినప్పుడు ఏమనుకున్నా అంటే మనం లోపలికి అలా వెళ్తామేమో అనుకున్నాము. బట్ కాదు, వాళ్ళు ఒక్కరు ఇద్దరు ముగ్గురు వెళ్ళినట్టున్నారు అంతే. నాకు భలే అనిపించింది. ఇంకా ఎగ్జిబిషన్లో ఉన్నట్టు కామన్గానే తెలుసు కదా మీకు, ఇయర్ రింగ్స్, బట్టలు, ఇట్లా చాలా ఐటమ్స్ పెట్టారు. అండ్ మధ్యలో మొత్తం ఫుడ్ ఉంది. అటు ఇటు మనకు కావాల్సిన ఐటమ్స్ ఉన్నాయన్నమాట. అంటే నిజంగా చెప్తున్నా, ఇది కొంచెం కొత్తగా నాకు అనిపించింది. ఎందుకు అంటే నేను ఇలాగా చూడలేదు ఇప్పటి వరకు. అంటే మా ఊర్లో ఎగ్జిబిషన్ అంతా ఒకలా ఉంటే ఇక్కడున్న ఒక ఎగ్జిబిషన్ అంతా ఒకలా ఉంది. ఫైనల్లీ మేమైతే షాపింగ్ చేసాము. అండ్ మా సిస్టర్ కొన్ని బట్టలు తీసుకుంది. నేను కూడా ఒకటి రెండు తీసుకున్నాను. అండ్ ఏంటి అంటే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ నుంచి వచ్చేటప్పుడు కొంచెం ఒక గుర్తులు ఉండడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఆ రోజు అక్కడ కొనుక్కున్నామే అన్న ఫీలింగ్ మాకు ఉండాలి. అందుకనే మేము ఎక్కడికైనా వెళ్తే అక్కడ నుంచి ఏదో ఒకటి కొంటాము. అది మాకు వర్తబుల్లో కాదో పక్కన పెడితే ఏదో ఒకటి కొంటాము. మేము ముందు ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఎగ్జిబిషన్లో ఈజ్ ద మోస్ట్ ఎగ్జైటింగ్ పార్ట్. ఏంటి అంటే ఎగ్జిబిషన్లో ఉన్న మోస్ట్ ఎగ్జైటింగ్ పార్ట్ జైంట్ వీల్. ఇది ఎక్కడానికే మేము వెళ్తున్నాం. అక్కడ అన్ని టికెట్స్ 150 రూపీసే ఉన్నాయి. సో ఎగ్జిబిషన్లో టికెట్ 150ఏ, ఈ జైంట్ వీల్ టికెట్ 150ఏ. మేము తీసుకున్నాం అనమాట. తీసుకొని ఎక్కాము. అది పైకి వెళ్ళిన తర్వాత ఆపేశాడు. యాక్చువల్లీ నాకు చాలా భయం అనమాట. నేను ఎక్కలేను కానీ ఫస్ట్ టైం అంటే చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఎక్కాను. ఎక్కడ చచ్చిపోతానో అనే భయం. సో అట్లాంటి సిచ్యువేషన్కు కొన్నాను అనమాట. మా చెల్లి చూడు ఎలా తాగుతుందో, తనకి చాలా వాటర్ అయిపోయినాయి. సో పైనుంచి కొంచెం వ్యూ తీసాము. సో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. అంటే మనం చాలా హైట్ వెళ్ళినప్పుడు కింద వాళ్ళంతా చాలా చిన్నగా, చాలా అంటే బ్యూటిఫుల్గా కనిపిస్తారు కదా. నేను ఏడుస్తున్నాను, నా వల్ల కాదు అని. సో పైన ఆపేస్తే ఏదో ఒకటి చేయాలి కదా, ఏదో ఒక చిన్న అల్లరి చేస్తూ ఉన్నాము. సో ఇలా జైంట్ వీల్ తిరుగుతూ అలా అయిపోయింది. ఇది ఫైనల్లీ నైట్ వ్యూ. 3 o'clock 1 o'clock తెలీదు. ఇలా వెళ్ళాం హైటెక్ సిటీ. వెళ్ళి మంచిగా హైటెక్ సిటీ అంతా చూసాము. ఎందుకంటే ఫ్రైడే వీకెండ్ కదా, సో అందుకని చెప్పి ఎంజాయ్ చేస్తూ అలా ఎంజాయ్ చేసామన్నమాట. ఇద్దరు సిస్టర్స్ అనమాట. ఇలా ఎంజాయ్ చేయడం అనేది ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ మా ఇద్దరికి. అండ్ ద సేమ్ టైం ఏంటి అంటే మేమిద్దరం మా మధ్యలో ఉన్న ఒక సిస్టర్ని మిస్ అవుతున్నాము. తను ఉండుంటే బాగుండేది. మేము ముగ్గురం కూడా ఉండేవాళ్ళం. బట్ తను లేదు. బట్ మేము కూడా మిస్ యూ అకి. అండ్ దిస్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పిక్చర్స్ అనమాట. అండ్ ఇట్స్ నాట్ ఎడిటింగ్ చేయలేదు, బట్ పిక్చర్స్ అయితే దిగాము. సో దానికోసం. అండ్ ఎవరైనా చూడాలి, ఎగ్జిబిషన్ వెళ్ళాలి, టైంపాస్ పిల్లలతో మంచిగా చూపించాలి అనుకుంటే ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ టైమింగ్. థ్యాంక్ యూ గాయ్స్, లవ్ యూ.